మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆదివారం పర్యటించారు. ఆ సమయంలో పలు చర్చిల్లోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటూ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఇంకా పలు సభలు సమావేశాల్లో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం నాచారంలోని హోసన్న చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. షామీర్పేటలోని మూడు చింతలపల్లి మండలంలోని మూడు చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రచారం మరియు రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రాంత ప్రజల యొక్క పూర్తి మద్దతు రానున్న ఎన్నికల్లో తనకు తోడుగా ఉండాలని కోరడం జరిగింది. మేడ్చల్లోని శ్రీనివాస్ గార్డెన్స్ లో నిర్వహించిన బీసీ ఐక్యతా సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరడం జరిగింది. ఈ రోజు ఉదయం మరియా రోసా మైస్టిక్ చర్చిలో జరిపిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ ప్రభువు దీవెన్లు ఎల్లవేళలా మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాచారంలోని హోసన్న చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో అనుమల కొండలరెడ్డి గారు, ఏఐసిసి వైస్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామిరెడ్డి గారు, డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు, రామ్మోహన్ గౌడ్ గారు, జక్కంపూడి ప్రభాకర్ రెడ్డి గారు, ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, సినీ రంగ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహిళా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఒక మహిళా నాయకురాలిగా మహిళల ప్రతి సమస్యపైన నా గళం పార్లమెంట్లో వినిపించి మహిళా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మీరు అందరూ ఎల్లవేళలా నాతో ఉంటారన్న ధైర్యమే నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. నా గెలుపు వరకు నాకు తోడుగా నిలుస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.